ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా ఓ సైకో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఎంతటి వారైనా ఆ సైకో పోస్టులకు బాధితులు అవ్వాల్సిందే. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటూ అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు. కానీ తాజాగా అతడి పాపం పండింది. ఆ సైకో బూచలు లెక్కిస్తున్నాడు. సోషల్ మీడియా సైకో ఆగడాలపై పోలీసులు చెప్పిన సంచలన విషయాలేంటి? ఆ సైకో వెనుక ఓ వైసీపీ ఎంపీ ఉన్నారా? అతడి అరెస్ట్ తప్పదా? వర్ర రవీంద్రరెడ్డి సోషల్ మీడియా సైకోల లిస్టులో టాప్ మోస్ట్ వాంటెడ్. గత 5 ఏళ్లలో వర్ర రవీంద్రరెడ్డి చేసిన అరాచకం అంతా ఇంతా కాదట. రాజకీయ పార్టీల ప్రముఖులపైన, వారి కుటుంబాలపైన అసభ్యంగా పోస్టులు పెడుతూ మానసిక క్షోభకు గురి చేసేవాడని టాక్. హోంమంత్రి అనిత పైన అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు అనిత. వర్రాపై కడప, పులివెందుల, రాజంపేటలో పలు కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో వర్రాపై కేసులను తొక్కిపెడుతూ వర్రాకే వంత పాడింది వైసీపీ ప్రభుత్వం. వర్రా పేరుతో టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారంటూ రివర్స్ లో కేసులు నమోదు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వర్రాపై ఫిర్యాదులు మళ్లీ నమోదు కావడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. సోషల్ మీడియా సైకోలపై గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసులు కొరడా జూలిపించారు. కడప తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చిన వర్రా పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకొని పరారయ్యాడు. వారం రోజుల పాటు గాలించిన పోలీసులు మార్కాపురం వద్ద వర్రాను అదుపులోకి తీసుకున్నారు. వర్రాను విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక 2020లో వైసీపీ సోషల్ మీడియా పగ్గాలు చేపట్టిన సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో సైకో బ్యాచ్ రెచ్చిపోయారు అంటుంది కూటమి సర్కార్. సైకో బ్యాచ్ అందరికీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ లో ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వం నుంచి జీతాలు అందించారు. ప్రభుత్వం నుంచి నెల జీతాలు తీసుకుంటూ వైసీపీ సోషల్ మీడియాకు పని చేశారని డీఐజీ కోయా ప్రవీణ్ వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పిదాలపై ఎవరు ప్రశ్నించినా సరే భూతు పురాణం అందుకొని నరకం చూపించేవారట. పులివెందుల దళిత కార్యకర్త హరిణి కులం పేరుతో దూషించారనే ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో మందకృష్ణ మాదిగపై పెట్టిన పోస్టులపై ప్రశ్నించేందుకే దూషించారంటూ పులివెందుల పోలీస్ స్టేషన్ లో హరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్ర రవీంద్రరెడ్డితో పాటు అర్జున్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదైంది. మరోవైపు వర్రా అరెస్టు తర్వాత తన వాంగ్మూలంలో సంచలన విషయాలు పోలీసులు వెల్లడించారు. వర్ర రవీంద్రరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి కంటెంట్ ఇచ్చేవారనే అంశాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. వైఎస్ కుటుంబ సభ్యులైన వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, విజయమ్మ పైన అసభ్యంగా పోస్టులు పెట్టారని తెలుస్తోంది. తన తండ్రి వివేక హత్యపై సునీత ప్రశ్నించినందుకు సునీత పైన జుగుత్సా పరంగా పోస్టులు పెట్టారట. వీటిపై అప్పట్లో సునీత సైబరాబాదు క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు తొక్కిపెట్టారు. షర్మిల పైన చేసిన పోస్టులపై ఆమె ఘాటుగా స్పందించారు. వీటన్నింటి వెనక అవినాష్ రెడ్డి హస్తం ఉన్నట్లు పోలీసులు విచారణ చేపట్టారు. అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నారు. వీరిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తనపై చేసిన పోస్టులపై సునీత కూడా కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సునీత తాజాగా పులివెందులలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు 41A నోటీసులను వారి ఇంటికి అతికించారు. రాబోయే రోజుల్లో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. వర్ర వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి పాత్రపై ఆధారాల తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం తప్పదనే టాక్ పులివెందులలోనే జోరుగా చర్చ సాగుతోంది. టార్గెట్ అవినాష్ రెడ్డి అనేది వైసీపీ వర్గాల వాదన. మరి ఏం జరగబోతుందో చూడాలి మరి.